హాయ్ హలో వెల్కమ్ టు దివ్య పవన్ 31st నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం కలిసి. సో చూసేయండి వీడియోలో. పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ గేమ్స్ ఆడుకుంటూ. మా వాడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఆడవాళ్ళందరం బయట ముగ్గులు వేయడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. మా వాడు ఇక్కడ డబుల్ కా మీఠా తింటున్నాడు. ఆ రోజు స్పెషల్స్ 31st నైట్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి సో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ విత్ స్వీట్ డబుల్ కా మీఠా అండ్ నెక్స్ట్ రైతా, నెక్స్ట్ బోటీ స్పెషల్. హౌ మెనీ లైక్స్ బోటీ? ఐ లైక్ బోటీ. నెక్స్ట్ ఇక్కడ తలకాయ కూర, మటన్, నెక్స్ట్ చికెన్ అండ్ బగారా రైస్ అండ్ వైట్ రైస్ అండ్ ఇది నాన్ వెజ్ వాళ్ళకి, వెజ్ వాళ్ళకి కూడా సాంబార్ అండ్ రైతా. దట్స్ ఆల్. దీస్ ఆర్ ఐటమ్స్ వి సెలబ్రేటెడ్. అండ్ లాస్ట్లీ కీరా, క్యారెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అపార్ట్మెంట్ బయట ఇలా ముగ్గులేస్తున్నాము. ముగ్గు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. సో అందరం కలిసి వేస్తున్నాం అన్నమాట. సో అందరం కలిసి చేస్తే ఏ పనైనా ఫాస్ట్గా, క్విక్గా అండ్ సరదాగా అయిపోతుంది కదా. సో అలా వేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్ నేనే రాశాను. పర్లేదు, బాగానే వచ్చింది. హడావిడిలో రాసేసాను. మా బాబుని చూసుకోవడానికే సరిపోయిందండి నాకు. అసలు పర్లేదు, అన్ని ముగ్గులలో అలా అలా నా హ్యాండ్ అయితే ఉంది. సో ఫైనలీ లుక్ ఇది. బాగుందా? నైస్. ఇది బాగా నచ్చింది నాకు. ఇది బాగుంది కదా. సో అందరం కలిసి చేస్తే ఏదైనా బాగుంటుంది. అక్కడ నేనే వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ పీస్ ఆఫ్ చాక్తో వేసి నెక్స్ట్ కలర్స్ వేసి పైన ముగ్గు పిండితో వేస్తాం. సో ఎవరైనా అలాగే చేస్తారు కదా. లుక్ బాగుండాలంటే లాస్ట్లో ముగ్గు పిండి టచ్ లేనిది అస్సలు బాగుండదు కదా. సో ఇక్కడ మేము చేస్తుంది కూడా అదే. అంత కష్టపడ్డాక ఒక ఫోటో అయినా దిగకపోతే ఎలా ఉంటుంది కదా. సో అందుకే ఇక్కడ ఫొటోస్కి పోజ్ పెడుతున్నాం అనమాట. బట్ నైట్ టైం కదా, సో బయట లైట్ లేకపోయేసరికి అసలు ఫొటోస్ బాగా రావట్లేదు. బట్ ఇట్స్ ఓకే, ఒక్కటైనా గుర్తుండాలనేసి అలా ఫోటో దిగుతున్నాము. రంగోలీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ పిల్లలకి గేమ్స్ పెట్టాము. చేస్ గేమ్. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడారు కూడా. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళు చూస్తూ మేము ఎంజాయ్ చేసాము. నైస్. మర్చిపోయి చెప్పడం, డ్రింక్స్ కూడా ఉన్నాయండి. లేడీస్కి కూల్ డ్రింక్స్ అండ్ జెంట్స్కి తెలిసిందే కదా, ఇంకా వాళ్ళ బిజీలో ఉన్నారు. మొత్తానికి న్యూ ఇయర్ చాలా 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 బాగా సెలబ్రేట్ చేసాం అందరం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా వి ఎంజాయ్డ్ ఎలా. గేమ్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఇంకొక గేమ్ పెట్టాం పిల్లలకి. 1 అనగానే 1 లెగ్తో జంప్ చేయాలి, 2 అనగానే 2 లెగ్స్తో జంప్ చేయాలి. సో దే ఎంజాయ్డ్ ఎ లాట్ దిస్ గేమ్. బట్ మా బాబు మిస్ అయిపోయాడు. అప్పటికే తను నిద్రపోయాడు. నేను చాలా ఫీల్ అయిపోయాను, అరే ఇప్పుడు ఉంటే బాగుంది. యాక్చువల్లీ మేము రంగోలీ ఫస్ట్ స్టార్ట్ చేసాము. సో దానివల్ల ఏంటంటే లేట్ అయిపోయింది చాలా. సో పిల్లలందరూ చాలామంది పడుకునేసారు. లాస్ట్లో ఇంకా ఉన్న వాళ్ళతో పెట్టేసాం గేమ్. అది కంప్లీట్ అయ్యాక బాల్ ట్రాన్స్ఫర్ గేమ్ పెట్టాము.
అది కూడా బాగా ఆడారు. బట్ నేను కూడా లేను, ఎందులో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆ రంగోలి వేసేసరికి లేట్ అయిపోయి ఇంకా మా బాబు పడుకున్నాడు. ఇంకా తనని చూసుకోవాలి కదా, ఇంకా తనని చూసుకుంటా ఉన్నాను. ఇవన్నీ మా హస్బెండ్ షూట్ చేశారనమాట. మా బాబు ఉంటే బాగుంది కదా అని ఒక ఫీల్ అనిపించింది నాకు. ఎవరికైనా అలానే ఉంటుంది కదా. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేస్తారులే, అప్పుడు కాస్త పెద్దోడు అయిపోతాడు అని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ బాల్స్ తీసుకొని ఇంకా డ్యాన్స్ చేస్తూ అన్నారు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు సాంగ్స్ పెట్టేస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ అన్నారు. అండ్ పిల్లలకి గేమ్స్ అయిపోయాక పెద్దవాళ్ళకి గేమ్స్ పెట్టారు. హెడ్, షోల్డర్స్, నీస్, టోస్ అని గేమ్ పెట్టారు. అందరూ బాగా ప్లే చేశారు. సో లాస్ట్లీ ఒకరే విన్నర్ కదా, సో మధ్యలో బాటిల్ పెడితే దాన్ని పట్టుకోవాలన్నమాట. అలా గర్ల్స్ తర్వాత లేడీస్ అందరికీ పెట్టిన తర్వాత జెంట్స్ కూడా పెట్టారు. వాళ్ళు కూడా బాగా ఆడారు. ఇట్స్ ఎ నైస్ గేమ్ యాక్చువల్లీ. అందరూ గేమ్స్ ఆడారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా అందరూ ఎంజాయ్ చేసాం. ఇట్స్ నైస్. బట్ నేనే పార్టిసిపేట్ చేయలేకపోయాను. బట్ మా హస్బెండ్ పార్టిసిపేట్ చేశాడు అన్నిట్లలో. నెక్స్ట్ ఇంకా టైం అయిపోయింది. ఇంకా న్యూ ఇయర్ కేక్, దిస్ ఈజ్ అవర్ న్యూ ఇయర్ కేక్. సో అందరూ ఏమనుకున్నామంటే పిల్లల చేత కట్ చేపిస్తే బాగుంటుందని. సో అందరూ పిల్లల్ని గ్యాదర్ చేసాము ఇక్కడ. అప్పటికి న్యూ ఇయర్ టైం అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ పవర్ పోయింది అప్పుడే. సో కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసేసాము. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ న్యూ ఇయర్. లెట్స్ సెలబ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్. బై ద వే గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి మా బాబుకి అండ్ మా హస్బెండ్కి కూడా. అండ్ మా బాబుకి వాటర్ బాటిల్, మా ఆయనకి కాఫీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.